జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేత కళ దేశం గర్వించే సంపద అని పేర్కొన్న సీఎం రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం, రంగ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, నేతన్న సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం, సబ్సిడీ విద్యుత్, 50 ఏళ్లకే పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై కాలక్రమేణా అన్ని కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నరసాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు, కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.